మనందరికీ తెలుసు కదా, ఏపీలో అయితే వాలంటీర్ల అంశం ఎంత సంచలనంగా మారిందో. ఎందుకు అంటే ఇప్పటి వరకు వాలంటీర్లు సేవలు వినియోగించుకున్న పేదలు మరియు వృద్ధులు అయితే ఒక్కసారిగా వాలంటీర్లు తమ ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏమైందో అని చెప్పేసి వాళ్ళైతే తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే చాలామంది వృద్ధులు ఉంటారు కదా, పింఛన్లు తీసుకునే వాళ్ళు ఎక్కువ వృద్ధులే ఉంటారు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు. ప్రతి నెల తమ ఇంటికి వచ్చి పింఛన్లు ఇచ్చే వాలంటీర్లు ఈసారి తమ ఇంటికి రాకుండా ఉండడం వల్ల, అంటే అలవాటయ్యారు కదా బాగా వాలంటీర్లకి, వాళ్ళే వచ్చి తంబేపించుకొని వాళ్ళే పింఛన్లు ఇచ్చేవాళ్ళు వృద్ధులకి. ఒక్కసారిగా వాళ్ళు రాకపోయేసరికి వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండల్లో కూడా చాలామంది ఆ యొక్క పింఛన్లు ఇచ్చే కేంద్రాలకి వెళ్ళలేక ఒక వ్యక్తి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది, వెంకటయ్య అనే వ్యక్తి. అయితే రీసెంట్గా ఈ యొక్క వాలంటీర్ల విషయంపై అటు టీడీపీ మరియు వైసీపీలు తీవ్రంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటున్నారు. టీడీపీ వల్లనే వాలంటీర్లను ఈసీ అంటే ఎన్నికల సంఘం రద్దు చేసిందని చెప్పేసి అటు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఆరోపిస్తున్నారు, వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ప్రజలకి పింఛన్లు ఇస్తే వారం లేక వాళ్ళు కావాలని ఈసీకి కంప్లైంట్ చేయడం వల్ల ఈసీ ఈ యొక్క వాలంటీర్లను ఒక 2 నెలలు రద్దు చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఒకవేళ మీరు ఇంకోసారి టీడీపీకి కనుక ఓటు వేస్తే వాలంటీర్లు ఇంక ఉండరని, శాశ్వతంగా రద్దు అయిపోతారని, మళ్ళీ మీకు పాత రోజులు వస్తాయని అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజలకైతే ఒక పిలిపేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క వాలంటీర్ల అంశం అనేది ఏపీ రాజకీయాలు ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు ప్రజలకే ఇంటికి వచ్చి ఇచ్చే వాలంటీర్లు ఒక్కసారిగా ఇంటికి రాకపోయేసరికి అటు ప్రజలు ఏమైందో ఇంకా వాలంటీర్లారా అని చెప్పేసి భయానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క అంశాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకునేటట్లయితే ప్రయత్నిస్తుందో, అటు టీడీపీ కూడా దీని మీద ఏదో ఒక వ్యూహాన్ని రచిస్తున్నట్లయితే మనకు అర్థం. ఏదేమైనా కానీ వాలంటీర్లను ఒక్కసారిగా రాకపోయేసరికి అటు ప్రజలు, వృద్ధులు మరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కూడా రాజకీయంగా వాడుకునేందుకు కూడా అటు వైసీపీ మరి టీడీపీ నాయకులు కూడా వాళ్ళ వ్యూహాలు వాళ్ళైతే రచిస్తున్నట్టయితే మనకి ఇది క్లియర్గా అర్థం.